ఏమన్నా ఇన్సైడ్ ఉందా? సార్ ముందుగా మీకు మా అమరావతి ఉద్యమ నాయకులు బాలకోటయ్య గారికి, తమ్ముడు లక్ష్మణ్కి, అడ్వకేట్ రజనీ గారికి అందరికీ నమస్కారం. ఏం సార్ అప్పుడు ఒక పూర్వం మా మా చిన్నప్పుడు ఒక డ్రామా ప్లే చేశారు మా మా గ్రామంలో, చాలా ఒక 40 ఏళ్ల క్రితం. అందులో ఒక డైలాగ్ ఉంది, హేతువు లేనిదే తీతువు కొయ్యదు, కారణం లేనిదే ఈరణం మోగదు, అగ్గి లేనిదే పొగరాదు. ఆ డైలాగ్ అది. అలాగా ఏదో నరసరావుపేటలో సార్ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. మిల్లెట్ అంటే ఏంటండి? ఓకే, చెప్పండి. మిల్లెట్ సోషల్ మీడియాలో పేరు ప్లే అవుతుంది. ఆ నరసరావుపేటలో గెస్ట్ హౌస్ లో మరి అక్కడ ఆ మిల్లెట్ ఆ బుల్లెట్ ఏదో బయటకు రాబోతుందంట. ఇప్పుడు ఏదో రీల్స్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు వీడియోలు అనేసి వైసీపీ వీడియోలు అనేసి రోజు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏం చెప్పమంటారు దీనికి? నరసరావుపేట గెస్ట్ హౌస్ లోనా? ఏమండి? నరసరావుపేట గెస్ట్ హౌస్ లోనా? గెస్ట్ హౌస్ లో. అక్కడి నుంచి మరి ఏవో వీడియో రిలీజ్ అవుతున్నాడు త్వరలో, ఆ మిల్లెట్ రెడ్డి గారి యొక్క ఆ బుల్లెట్ వీడియో. ఏం చెప్పమంటారు ఇది? ఒకటా రెండా అండి. ఇప్పుడు వాళ్ళు రాజకీయంతో పాటు రంకు భాగవతం కూడా నడిపినటువంటి పరిస్థితిని కళ్ళతో చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. ఏమిటిది అసలు? రాష్ట్రంలో రాజకీయ రంగం ఎలా మారిపోయింది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ పరిభాషను మార్చేశాడు. గంట అరగంట, లేకపోతే జిప్పు, లేకపోతే మొన్న దువ్వాడ మాట్లాడినటువంటి ఆ మాటలు, ఇప్పుడు ఇదిగో ఈ మిల్లెట్ రెడ్డి ఉదంతం, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసలీల, వీటితో పాటు ఈ కోర్టు భాష, ఏది ఈడీకి అటాచ్మెంటు, ఏది సిబిఐ దాడి, లేదా లాంగ్ పెండింగ్ బెయిలు, జైలు, ఇదే మ్యాటర్ అంతా. అసలు రాజకీయ రంగంలో పూర్వం ఏముండేదంటే, మా ఫాదర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏముండేదంటే, అధిష్టాన వర్గం పిలిచింది, లేకపోతే అధిష్టాన వర్గం నుంచి దూత వచ్చాడు, అసమ్మతి వర్గం, అసమ్మతి సమావేశం, మంత్రిమండలి సమావేశం, లేకపోతే అసంతృప్తి ఎమ్మెల్యేల సమావేశం. ఈ పరిభాష పేపర్లో చూస్తే, ఈనాడు పేపర్లో చూస్తే ఈ భాష నేర్చుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశాడో, పార్టీ పెట్టాడో, జైలు, బెయిలు, కోర్టు, ఆ కోర్టు, ఈడీ కోర్టు, సిబిఐ కోర్టు, ఇవే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు, అచ్చెన్నాయుడు గారిని అరెస్టు, లోకేష్ గారికి సిఐడి నోటీసులు, లేకపోతే కిలార్ రాజేష్ కి సిఐడి నోటీసులు, ఉమా గారి అరెస్టు, నరేంద్ర గారు అరెస్టు, ఇవే కదా ఎంతసేపు. ఇప్పుడు ఏంటంటే ఇదిగో రాసలీలలు ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ అనమాట. దువ్వాడ గారి ఎపిసోడ్ ముగియక ముందే మిల్లెట్ రెడ్డి గారి ఎపిసోడ్ రెడీగా ఉందని చెప్పి తాజా సమాచారం. ఇంకా కూడా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా సార్, దీన్ని ఎవడు కట్టడి చేస్తాడు? ఎవరు? మేము పెట్టట్లేదు కదా. ఇదిగో ఈవేళ మా మాజీ సర్పంచ్ని నరికి చంపేశారు వైసీపీ గూండాలు. మేము పదవి పోయినా కూడా మేము చంపబడుతున్నాం. మేము ఈ బాధల్లో ఉన్నాం. మమ్మల్ని మేము రక్షించుకునే బాధల్లో పార్టీని బతికించుకున్నాం. 5 ఏళ్ళు ప్రభుత్వం తెచ్చుకున్నాం, కష్టపడి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి. అయినా కూడా మాకు చావు తప్పట్లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటాడు. మరి ఈ హత్యకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా. మాట్లాడామండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చచ్చిపోతే మాట్లాడ్డా? హత్యలు జరిగితే వాళ్ళ పార్టీ వాళ్ళు మమ్మల్ని హత్య చేస్తే మాట్లాడ్డా? ఈ రంకు భాగవతం బయటపడితే మాట్లాడ్డా జగన్మోహన్ రెడ్డి? అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద హత్యలు జరిగితే, అత్యాచారాలు జరిగితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు మాట్లాడలేదు. బీసీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద జరిగితే మాట్లాడలేదు. నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటాడు. మాలలు నా మేనమామలు, నేను తెల్లారు లేస్తే మామా అని పిలిచేది దళితుల్నే, మాలల్నే అని చెప్పాడు. ఏం చేశాడు? మాలలకి ఏం మిగిల్చాడు రాష్ట్రంలో? ఇటువంటి సందర్భాల్లో ఈ నాయకుల యొక్క రాసలీలలు, ఈ రంకు భాగవతం వినలేక జనం చస్తున్నారు సార్. ఓకే, రైట్. లక్ష్మణ్ వినిపిస్తుందా?
గుడ్ ఈవినింగ్ అండి, వర్మ గారు, గుడ్ ఈవినింగ్. ఓకే లక్ష్మణ్, ఏంటి అసలే ఇంత దారుణమైన ఓటమి? పార్టీని ఏ రకంగా నిలబెట్టాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, క్యాడర్ని ఎలా బలపరచాలి, ఇలాంటి టెన్షన్లు పోతే ముందు మీద ఏదో రోకల పోటీ అన్న చందంగా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటి వరుసగా? ఈ వివాహేతర సంబంధాలు, ఈ గోలేంటి? ఇంకా ఏవో రావాల్సి ఉన్నాయట, త్వరలో రిలీజ్ కాబోతున్నదట, ఏదో నరసరావుపేట గెస్ట్ హౌస్లో అట, ఏంటి ఇవన్నీ? వర్మ గారు మీకు ప్యానల్ పెద్దలకి, డబుల్ ఎన్టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. వర్మ గారు ఇటువంటి పదాలు వాడచ్చు వాడకూడదో తెలియదు కానీ రంకు బొంకు రాజకీయాలు చేసేది టీడీపీకి ఎన్డీఏ కూటమి. వాళ్ళ పార్టీలో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, రెండు కూడా ప్యారలల్ గా తీసుకెళ్లే సత్తా వాళ్ళకే ఉంది. గతంలో మనం చూసుకుంటే ఇదే మన నారా లోకేష్ గారు చేసినటువంటి రాసలీల బహిరంగ బయటపడి ఆయనకున్నటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడినాయి. నారా లోకేష్ గారు ఏ 7 స్టార్ 5 స్టార్ హోటల్లో విదేశీ అమ్మాయిలతో తిరిగినవి, అలాగే లోకల్ గా ఒక స్త్రీ అమ్మాయి పేరు కూడా చెప్పకూడదు, అమ్మాయితో తిరిగిన వీడియోలు, గతకాలంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అమ్మాయి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి బీజేపీ పార్టీలో జాయిన్ అయింది ఆవిడ. సో ఇవన్నీ కూడా మరి టీడీపీ పార్టీ నుంచి చాలా మంది దివ్యవాణి లాంటి వ్యక్తులు, కొంతమంది సినిమా ఆర్టిస్ట్